ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి టీటీడీ ప్రతి నెల కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి అప్డేట్స్ అయితే 2 నెలల ముందుగానే మనకి ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఈ నెల అయితే మనకి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి మనకి 24వ తారీఖు వరకు కూడా ఈ అప్డేట్స్ అయితే కంటిన్యూగా అవుతూ ఉంటాయి. ఎందుకంటే 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా స్వామివారికి ఆర్జిత సేవకు సంబంధించి బట్టి లక్కీ డిప్ అయితే టీటీడీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మనకి 22వ తారీఖున మనకి ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క ఆర్జిత సేవ టికెట్లను అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది కళ్యాణ టికెట్లు కావాలండి, ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఇస్తారు అని రకరకాలుగా అడుగుతున్నారండి. ఫోన్ కాల్స్లో కానీ, వాట్సాప్ ద్వారా కానీ, లేదా మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కామెంట్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా రకరకాలుగా ప్రసార మాధ్యమాల్లో వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనకి టీటీడీ ఈ కళ్యాణ టికెట్లు కానీ, ఉంజలి సేవ, సహస్రదీప అలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు అన్నది టీటీడీ మనకి ప్రతి నెల కూడా విడుదల చేయడం జరుగుతుందండి. టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. మనకైతే రేపు జూలై నెలకు సంబంధించిన బట్టి కోట అన్నది ఈ నెల ఏప్రిల్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి కూడా టీటీడీ అయితే మనకి ఈ ఆర్జిత సేవలను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఆర్జిత సేవలు అంటే డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి. ఈ కోటాలో అయితే ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఒకటి వచ్చేసి కళ్యాణం, అంటే దీన్ని కళ్యాణోత్సవం అంటారు. 2 ఉంజలి సేవ, 3 సహస్రదీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా తిరుమల తిరుపతిలో శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలండి. ఇవి నేరుగా మనం తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలో అయితే మనం నేరుగా పాల్గొనవచ్చు. ఇలా పాల్గొన్న తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి అయితే మనం పంపించడం జరుగుతుంటుంది. ఇందులో మనకి జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే సాధారణంగా మనం చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ కళ్యాణ టికెట్లు కానీ, ఉంజలి సేవ కానీ, సహస్రదీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ యొక్క సేవలో మనం స్వామివారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవచ్చు అని అడుగుతున్నారండి. సాధారణంగా ఈ సేవలో అయితే దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉండదండి. జయ విజయాల దగ్గర నుండే అందరూ ఏ విధంగా దర్శించుకుంటున్నారు, మీరు కూడా అదే విధంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి. ఆ కాస్ట్లో కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి కళ్యాణ టికెట్ అంటే మనకి ఇంత 1000 రూపాయలు ఉంటుందండి. ముంజలి సేవ కానీ 500, సహస్రదీపాలంకరణ 500, ఆర్జిత బ్రహ్మోత్సవం 500 రూపాయలండి. ఈ 500 రూపాయలతోటి టికెట్ అయితే మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ కానీ, లేదా ఇంటర్నెట్ ఉన్నటువంటి మొబైల్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ట్యాబ్లు కానీ, సిస్టమ్స్ కానీ ఏదైతే అది మీరు వేరే ఒకరి దగ్గరికి వెళ్ళనవసరం లేకుండా నేరుగానే నేను మీతోటి ఏ విధంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం కూడా చెప్తానండి. చాలా క్లియర్గా ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు మ్యాక్సిమం అవగాహన అన్నది ఉంటుందండి. మీరు ఎక్కడ కూడా కంగారు పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే అంత క్లియర్గా నేను చెప్తాను కాబట్టి మీరు ఒకసారి చూడండి. ముందుగా గూగుల్లోని టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే, ఎంటర్ చేసినట్లయితే మనకి గూగుల్లోని స్టార్టింగే ఓపెన్ అవుతుంటుంది. హోమ్ పేజ్లోని అక్కడ చూడండి మనకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన వెబ్సైట్ అయితే చాలా క్లియర్గా ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అని అడుగుతుందండి. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మనకి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అన్నది రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి హోమ్ పేజ్లోకి మీరు లాగిన్ అవుతారు. అయిన తర్వాత మనకి 2 ప్లేస్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంటుందండి. ఒకటి రైట్ సైడ్ చూసుకుంటే అయితే మనకి లేటెస్ట్ అప్డేట్లోనే కనిపిస్తుంటుంది ఆర్జిత సేవ టికెట్లని. ఇందులో మనకి కింద అయితే లోగోస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. లోగోస్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లోగోస్లో కూడా మనకి ఆర్జిత సేవకు సంబంధించిన కోటా లోగో అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి నేను డెమో కూడా చూపిస్తానండి. వెనకాల నా బ్యాక్ సైడ్ డెమో చూడండి. ఆ డెమోలో కూడా మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఎక్కడ కూడా కంగారు పడవద్దు. మీరు చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అయితే అది అడగడం జరుగుతుంది. మన ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మన యొక్క పేరు,
అంటే మ్యాక్సిమం కళ్యాణ టికెట్లు అయితే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి. వాళ్ళ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే వాళ్ళ భార్యది, భర్తది. మిగిలినటువంటి ఉంజలి సేవ కానీ, శాస్త్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇందులో మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా అంటే భార్య సింగిల్గా కాకుండా మీరు సింగిల్గా వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉంటే సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. లేదా భార్యాభర్తలు ఇద్దరు వెళ్దామన్నా, లేదా ఫ్రెండ్స్ కానీ, లేదా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే మీరు ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ కళ్యాణం టికెట్ అనే మట్టుకి భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి తర్వాత ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మనకి ఏ మంత్ వెళ్ళాలి అనేటువంటిది చాలా క్లియర్‌గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే జూలై నెలకి కాబట్టి ఉదాహరణకి జూలై నెలలో మీకు నచ్చినటువంటి డేట్‌ని ఎంపిక చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ లడ్డూస్ ఎన్ని కావాలన్నది కూడా అడుగుతుందండి. మీకు లడ్డూలు ఇక్కడ ఆన్‌లైన్‌లోనే మీరు అమౌంట్ పే చేసి మీరు లడ్డూ తీసుకునేటువంటి ఉద్దేశం ఉంటే మీరు తీసుకోవచ్చు. లేదా హుండీలో కూడా మన కానుకలు ఇక్కడ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇక్కడన్నా చేయొచ్చు. లేదా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడే లడ్డూలు తీసుకుందాం. అక్కడే డైరెక్ట్‌గా కొనుక్కుందాం. లేదా అక్కడే హుండీలోని స్వామివారి హుండీలో వేద్దాం అనేటువంటి ఉద్దేశం ఉన్నా కూడా మీరు అక్కడ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మనకి ఆప్షన్ అన్నది ఇవ్వడం జరిగిందండి. ఇలా ఇచ్చిన తర్వాత మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనం నచ్చినటువంటి డేట్‌ని ఎంపిక చేసిన తర్వాత మనం అయితే టికెట్ అయితే చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. నేను డెమో అన్నది చాలా క్లియర్‌గా చూపిస్తున్నానండి. ఎక్కడ మీరు అంటే కంగారు పడవద్దు. స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్‌గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి కళ్యాణం టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి. అంటే ప్రెజెంట్ నేను చేస్తున్నటువంటి టికెట్ వచ్చేసి కళ్యాణం టికెట్ అండి. అందుకని ఒక స్టెప్ చాలా స్లోగా చూపించడం జరుగుతుంది ప్రాసెస్. చూడండి. చూసిన తర్వాత మీరు టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఒక రకమైనటువంటి ఆర్జిత సేవ టికెట్లండి. మనకి ఇదే ఆర్జిత సేవ అన్నది రేపు 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆన్‌లైన్ సేవ కింద విడుదల చేయడం జరుగుతుంది. దీన్ని విర్చువల్ సేవ అని పిలుస్తుంటారండి. ఇందులో అయితే మనకి ముందుగా మన దగ్గర ఉన్నటువంటి ఆన్‌లైన్‌లో చూసి అంటే ఎస్‌బీసీ ఛానెల్‌లో గానీ, లేదా భక్తి టీవీలో గానీ, లేదా టీడీకి సంబంధించినటువంటి రకరకాల ప్రసార మాధ్యమంలో ఆన్‌లైన్‌లో చూసి దర్శనానికి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. చాలామంది ఇక్కడ అంటే విర్చువల్ సేవ గానీ, ఆన్‌లైన్ సేవ గానీ బుక్ చేసుకున్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ అనేది చేస్తున్నారండి. సాధారణంగా నేను 20వ తారీఖున స్వామివారి యొక్క దర్శనానికి వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఉంటే, ఈ ఆర్జిత సేవల్లో అంటే ఏదో ఒక కేటగిరీలో టికెట్ తీసుకుని అంటే కళ్యాణం గానీ, ఉంజలి సేవ గానీ, సహస్ర దీపాలంకరణ గానీ, ఆర్జిత బ్రహ్మోత్సవంలో ఈ 4 రకాల కేటగిరీలో 20వ తారీఖున వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఉంటే, మీరు ఆన్‌లైన్‌లో అంటే ఆన్‌లైన్ సేవ ఉంది కదా! విర్చువల్ సేవ ఇది మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవుతుందండి. ఉదయం 10 గంటలకైతే డైరెక్ట్‌గా ఆర్జిత సేవ విడుదలవుతాయి. ఇది డైరెక్ట్‌గా మీరు టికెట్ బుక్ చేసుకొని డైరెక్ట్‌గా వెళ్ళి మీరు స్వామివారికి దర్శనం అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినటువంటి డేట్‌లో. మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ సేవలో అయితే మట్టుకి మీరు 20 తారీఖున వెళ్ళాలి అనుకుంటే 19వ తారీఖున మీరు ఆన్‌లైన్ సేవ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. 19వ తారీఖున ఆన్‌లైన్‌లో చూసేసిన తర్వాత 20 తారీఖున దర్శనానికైతే ఓపెన్ అవుతుంటుంది. సాధారణంగా 20 తారీఖు కుదరకపోతే 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. టీటీడీ వారు విడుదల చేస్తున్నటువంటి టైమింగ్‌లో మనకి ఆప్షన్ అన్నది ఓపెన్ అవుతుంటుంది. ఆ టైంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి స్వామివారికి దర్శనం అయితే చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే వెంటనే తర్వాత రోజుకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే మట్టుకి మీరు 19వ తారీఖున ఒక రోజు ముందుగానే ఆన్‌లైన్ సేవ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు అలా అన్ని డేట్‌లో కూడా ఓపెన్ అవుతుంటాయి డేట్‌లు. కాకపోతే వెంటనే చాలామంది మిస్టేక్ ఏంటంటే 20వ తారీఖున వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు 20 తారీఖునే ఆన్‌లైన్ సేవ చేసుకుంటున్నారండి. 20 తారీఖున ఆన్‌లైన్ సేవ చేసుకోకూడదు. ఒకరోజు ముందుగానే చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఆప్షన్ అన్నది దర్శనానికి అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భక్తి మార్గం ఛానల్ గురించి 10 మంది మిత్రులకి ఈ విషయాన్ని షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి నెల కూడా టీటీడీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి 23వ తారీఖున స్వామివారికి అంగప్రదర్శన టికెట్లని టీటీడీ ఉదయం 10 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ కోటాలో కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే జూలై నెలకు సంబంధించినటువంటి కోటా విడుదలవుతుందండి. అదేవిధంగా మనకి అదే రోజున 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ కోటాకు సంబంధించినటువంటి కోటా కూడా జూలై నెలకు గాను విడుదల అవ్వడం జరుగుతుంది. 24వ తారీఖున రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు విడుదలవుతుంటే ఉదయం 10 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి జూలై నెలకు సంబంధించినటువంటి కోటాలో తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా విడుదలవుతున్నాయండి. ఇందులో అయితే మనకి ఇంత రూ. 50 రూము,
కాకుండా రూ. 100, రూ. 1000 ఏసీ అండ్ నాన్ ఏసీ రూములు కూడా అందుబాటులో ఉంటాయి. మనకు నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మనకి ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఆన్‌లైన్‌లో రూమ్ అయితే దొరకలేదో మీరందరూ నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.